హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. వెల్కమ్ టు మై ఛానల్ వెలగా రజనీ బ్లాగ్స్. ఈరోజు అయితే చాట్ తయారు చేస్తున్నాను అనమాట, వేరుశెనగ గుళ్ళతోటి. ప్రోటీన్ చాట్ అనమాట. ఇవి 4 గంటల ముందు నానబెట్టేసుకొని ఇప్పుడైతే ఉడకబెట్టుకుంటున్నాను. ఉప్పు వేసుకొని అందులో ఉడకబెట్టుకుంటున్నాను. అవి ఉడికే లోపల కీర దోసకాయ అయితే ఒక సగం తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఒక పెద్దలపాయ ఒకటి, అవి కూడా చిన్న ముక్కలు. 2 టమాటాలు, అవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కలిపేసుకోవడమే. చాలా ఈజీ అండి, టేస్టీగా కూడా ఉంటది. తింటుంటే బాగుంటది అనమాట. అన్ని పచ్చి ముక్కలు వేసుకొని ఉడకబెట్టుకుని శనగకాయ పప్పులు వేసుకొని నవ్వులుతుంటే ఇంకా రుచిగా ఉంటది అనమాట. కరకరం అంటూ ఉంటాయి. ఒక నిమ్మకాయ, ఇందులోకి కావాల్సినవి కొంచెం సాల్ట్, కొంచెం కారము, ఒక చిటికెడు గరం మసాలా వేసాను నేను టేస్ట్ కోసమని. చాలా బాగా వచ్చింది. తినేసాం మేము ముగ్గురికి 3 గుప్పిళ్ళు వేసి నానబెట్టుకున్నాను. అవి ఉడక లోపల ఈ ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను. అవి ఉడికిన తర్వాత అవి వడగిన్నెలో వడేసేసుకొని ఈ టమాటాలు ఇవన్నీ ముక్కలు కట్ చేసేసుకొని నిమ్మకాయ కూడా అన్ని రెడీ పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని కలిపేసుకోవడమే. ఇది చాలా బాగుండిద్దండి, టేస్టీగా. ప్రోటీన్ అండి, వేరుశెనగ ప్రోటీన్ కాబట్టి తినొచ్చు. అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే తింటే చాలా బాగుండిద్ది. పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉంటది. అన్నం కూడా తినే పని లేదు కాబట్టి ఈ చాట్ అయితే రెడీ చేసింది నేను ఇవాళ. చూడండి స్కిప్ చేయకుండా వీడియోని, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మసాలా చాట్, ప్రోటీన్ చాట్ ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎంతమందికి ఇష్టమో. నాకైతే చాలా ఇష్టము, వేరుశెనగ గుళ్ళు కాబట్టి. ఇవన్నీ ముక్కలు కీర దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్ని గిన్నెలో వేసుకుంటున్నాను. అవి వేసుకున్న తర్వాత సాల్ట్, కారము, నిమ్మకాయ రసము, చిటికెడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. అందులో ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాం కాబట్టి చూసేసుకోవాలి, ఆ ముక్కలకు సరిపోను. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. ఒక స్పూన్లో సగం వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి కారము. అది సాంబార్ కారం అండి. దీంట్లోకి చాట్లోకి చాలా బాగుండిద్ది తింటుంటే. అందులో ధనియాలు, జీలకర్ర అన్ని వేసి ఉంటాయి కాబట్టి. వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. కొంచెం అండి, ఒక్క రవ్వ వేసుకుంటే సరిపోతుంది. ఇంకంతా మొత్తం మిక్స్ చేసేసుకోవడమే. నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను ఇప్పుడు. ఇది పులుపులంగా, కారం కారంగా, ఉప్పుగా తింటుంటే, నములుతుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అప్పుడప్పుడు చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి చేసుకోండి. ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా బాగా అర్థమవుతుంది. చిన్న లైక్ అయితే ఇవ్వండి. నా వీడియోస్ చూస్తున్నారు అందరూ, చిన్న లైక్ ఇవ్వండి. కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను గరం మసాలా. చాట్ మసాలా వేసుకుంటారు, నా దగ్గర లేదు. కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది.
అంతే అండి, వెరీ సింపుల్, ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఇంట్లో ఉండేవి కాబట్టి ఎవరైనా చేసేసుకోవచ్చు. కలిపేసుకొని ఇంక తినేసేయటమే. ఎక్కువసేపు నిల్వ కూడా ఉంచకూడదు, నీరు నీరు అయిపోతాయి పచ్చి ముక్కలు కాబట్టి. కలుపుకుని వెంటనే తినేసేయచ్చు. టమాటాల్లో నీరు ఉంటది కదా, కీర దోసకాయ కూడా నీరు నీరుగా ఉండేది కదా. క్యారెట్ ఇంకా వేరే అన్ని వేసుకోవచ్చు కూరగాయ ముక్కలు, మన ఇష్టమైనవి. ఈ మూడు ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేసుకున్నాను. మీ ఇష్టం ఏవన్నా వేసుకోవచ్చు తినాలనుకుంటే. నేను ఈ మూడే వేసుకున్నాను. కూరగాయల ముక్కలు ఎక్కువ, పప్పులు తక్కువ కనిపిస్తున్నాయి కదా, అప్పుడు ఇంకా కూరగాయలు పచ్చి కూరగాయలు తింటాం కాబట్టి ఇంకా హెల్తీ. బాగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలండి ఏమన్నా కానీ. అంతే అండి వాళ్ళకి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో. మీరు కూడా ఇలా చేసుకోండి అప్పుడప్పుడు. బాయ్ అండి, నమస్తే.